హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మర్పల్లి నందిని బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చేసేసరికి ఇంకా సండే మార్నింగ్ బ్లాగ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి నేనైతే టొమాటో పచ్చడి అండ్ ఇక్కడ ఇంకా ఆలు కుర్మా అయితే నేను చేసేసుకుంటున్నాను. ఇక దోశ బ్యాటర్ అయితే రెడీగా ఉందనమాట, మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. ఇక్కడైతే ఆలు అనేది నేను ఉడకబెట్టుకున్నాక ఇలా అయితే నేను పోపు వేసుకుంటున్నాను అనమాట. కొద్దిగా ఆయిల్లో ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పసుపు, కరివేపాకు ఇవన్నీ కూడా మంచిగా వేయించుకున్నాక ఇంకా టొమాటోస్ కూడా అలానే వేసేసుకోవాలి. ఇది వేయించుకున్నాక పొటాటోస్ స్మాష్ చేసుకున్న పొటాటో అయితే రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా యాజ్ పర్ టేస్ట్ ఇంకా కారము, ఉప్పు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఎటువంటి మసాలా కూడా నేను యాడ్ చేసుకోవట్లేదు, జస్ట్ సింపుల్గా నేను చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకా ముందుగా ఉడకబెట్టుకున్న పొటాటోస్ అయితే నేను వేసుకుంటున్నాను. ఇక్కడ మంచిగా ఇదైతే ఫ్రై చేసేసుకోవాలి ఒక 5 minutes వరకు. ఇదంతా వేసాక లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర అయితే నేను వేసుకుంటున్నాను. ఇదైతే ఒక 5 minutes వరకు ఇంకా మంచిగా ఉడకబెట్టేసుకోవాలండి. ఒక 5 minutes చాలా మంచిగా వస్తుంది అనమాట టేస్ట్. అలానే ఇంకా పచ్చి వాసన వస్తుంది. ఇంకా మంచిగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇలా ఉందన్నమాట ఇవాళ సండే అయితే మార్నింగ్. నెక్స్ట్ వచ్చేసేసరికి ఇంతకుముందుకు రెడీ చేసి పెట్టుకున్న టొమాటోస్, ఫ్రై చేసుకున్న టొమాటోస్, పల్లీలు, నువ్వులు ఇవన్నీ కూడా నేను ఒక బౌల్లో వేసేసి నేను ఫ్రై అయితే చేసుకున్నాను. ఆ బౌల్లో చిటికెడు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయితే ఇంకా పల్లీలు, నువ్వులు, పచ్చిమిర్చి అయితే నేను ముందుగా ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత అవి తీసి పక్కన పెట్టేసి టొమాటోస్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఒక 4 టొమాటోస్ అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అండ్ యాజ్ పర్ టేస్ట్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక మిక్సీ అయితే పట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ పోపు వచ్చేసరికి నేను చిన్న దాంట్లో అయితే ఇంకా పోపు వేసుకుంటున్నాను. ఇలా పోపు వేసుకొని చట్నీ అయితే రెడీ ఉంటుందన్నమాట. పోపులో ఏం లేదు ఫ్రెండ్స్, పోపులో అయితే జీలకర్ర, ఆవాలు అండ్ ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేయించుకుంటున్నాను అనమాట. సింపుల్గా అయితే నేను పోపు వేసుకుంటున్నాను. ఇంకా చాలామంది పోపులో ఇంకా ఏంటంటే మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా వేస్తారు. నేను అలా వేయకుండా సింపుల్గా పోపు అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా పోపు అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ పోపుని ఫైనల్గా చట్నీలో వేసేస్తే చట్నీ అనేది సింపుల్గా రెడీ అయిపోయింది. ఈ విధంగా చట్నీ ఎంతమంది చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను చట్నీ చేసుకునే విధానం ఇదనమాట. అండ్ ఇక్కడ నైట్ నేను రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఆ బ్యాటర్లో. అండ్ ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ ఎందుకు యాడ్ చేస్తున్నారు అనకండి, షుగర్ యాడ్ చేస్తే ఏంటంటే మంచి కలర్ అనేది వస్తుందన్నమాట దోశలకి. బ్యాటర్ అయితే ఇలా ఉండాలన్నమాట. చాలామంది థిక్గా చేసుకుంటారు, ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. థిక్గా చేసుకున్న బాగా వస్తుంది. నేనైతే కొద్దిగా లూజ్గానే చేసుకుంటాను. ఫైనల్గా దోశలు అయితే నేను వేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఇంకా బౌల్తోనే వేస్తానండి. నార్మల్గా చాలామంది పప్పు గరిట ఉంటుంది కదా, పప్పుచారు గరిట, దాంతో అయితే వేసుకుంటారు. ఇక్కడ నేనైతే బౌల్తోటే వేసుకుంటాను. నాకు బౌల్తోటే అలవాటు. చూడండి కలర్ చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో దోశ. ఇంతకుముందుకు చక్కెర అయితే వేసాను కదా, కలర్ఫుల్గా అట్లా వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లేట్ అయితే రెడీగా పెట్టుకున్నాను. చట్నీ, కుర్మా అండ్ దోశ చాలా మంచిగా వచ్చింది. పిల్లలకైతే నేను వేసి ఇచ్చాను. ఇంకా మాకు వచ్చేసరికి మసాలా దోశ అయితే నేను వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి మసాలా దోశ ఏం లేదండి, ఇంతకుముందుగా ఉడకబెట్టుకున్న ఇంకా కుర్మా ఉంది కదా, చేసుకున్న కుర్మా, ఆ కుర్మాని ఇంకా ఇక్కడ అప్లై చేస్తున్నాను అనమాట. దోశ అయితే నేను ఈ విధంగా వేసుకున్నాను. కుర్మా అయితే ఇంకా మధ్యలోకి అప్లై చేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్, ఇంకా నా దగ్గర ఏంటంటే పల్లీల పౌడర్ అనేది నేను ఇంతకుముందుకే మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఆ పల్లీల పౌడర్ కూడా వేస్తున్నాను. ఇక్కడ చూడండి ఆనియన్స్ అయితే నేను వేసేస్తున్నాను అనమాట. అండ్ పల్లీల పౌడర్, కొద్దిగా ఆయిల్, పల్లీల పౌడర్ అయితే నేను వేసేస్తున్నాను. ఇలా ఎవరు చేస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను ఇంట్లో చేసుకునే మసాలా దోశ ఈ విధంగా ఉంటుంది. ఇంకా బయట హోటల్ స్టైల్లో ఎలా చేస్తారో నాకు తెలియదు. హోమ్ మేడ్ ఫుడ్ అనేది హెల్తీ అనమాట. మేమైతే బయట టిఫిన్స్ అయితే ఎక్కువ తెచ్చుకొని తినము. ఇదైతే మంచి హోమ్ మేడ్ ఫుడ్. ఒక 2 మంచిగా తినేస్తే కడుపు అయితే నిండిపోతుంది. ఈ విధంగా దోశ ఎంతమంది చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.